సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా మల్కాజ్గిరి పటేల్ నగర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్తో కలిసి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ చిన్న చిన్న రాజ్యాలతో ఉన్న భారతదేశాన్ని ఒక మహాభారతంగా సృష్టించిన వ్యక్తి సర్దార్ పటేల్ అని కొనియాడారు. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో కలిపేందుకు కృషి చేసిన నాయకుడని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారతదేశాన్ని దాదాపు 560 చిన్న చిన్న రాజ్యాలని కలిపి ఒక భారతాన్ని సృష్టించినటువంటి వ్యక్తి సర్దార్ పటేల్. ముందుగా హైదరాబాద్ నగరం ఈరోజు మనం అందరం కూడా ఈ యొక్క పండుగను గట్టిగా జరుపుకుంటున్నాము. పండుగ ఎందుకంటున్నానంటే హైదరాబాద్ స్టేట్ అంటే తెలంగాణ భారతదేశంలో భాగం కావడానికి కారణమే సర్దార్ వల్లభాయ్ పటేల్. వారు ప్రయత్నంతో వారి యొక్క పోలీస్ యాక్షన్తో ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ స్టేట్ ఇప్పుడు తెలంగాణ భారతదేశంలో ఒక భాగమై ఇక్కడ ప్రజలు ఉల్లాసంతో ఉత్సాహంతో భరతమాతకు నివాళులు అర్పించి భారతమాత జెండాని ఎగిరేసి ఆ రోజు మనందరం కూడా భారతీయులు అయినాం అనేటువంటి ఒక సంతోషంతో తెలంగాణ వాసులు ఆ రోజు భావించారు. మరి వారి యొక్క ప్రయత్నమే ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయత్నమే ఈరోజు మనందరం కూడా భరతమాత బిడ్డలుగా ఇక్కడ ఉన్నాం. కాబట్టి వారికి అసలైన నివాళులు హైదరాబాద్ నుంచి తప్పకుండా జరగాలి. హైదరాబాద్ స్టేట్ అంటే తెలంగాణ జరగాలి. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాబు జగజీవన్ రామ్ స్టాచ్యూ నుంచి సర్దార్ పటేల్ స్టాచ్యూ వరకు కూడా ఒక పెద్ద ఎత్తున రన్ యూనిటీ మార్చ్ అనేది యూనిటీ రన్ అనేది ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది. మరి దానికి ఈరోజు కొంతమంది పెద్దలు వస్తున్నారు. మరి చివరికి రాజకీయాలకు అతీతంగా కూడా కొంతమంది వ్యక్తులు పెద్దవాళ్ళు వస్తున్నారు. దాంట్లో వెంకయ్య నాయుడు గారు కూడా దానికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఇక్కడ పటేల్ నగర్లో జరుపుకునేటువంటి ఒక ఈ కార్యక్రమంలో నేను రావడం ఉంటుంది. ఇక్కడ స్థానికుల ఒక డిమాండ్ ఒకటి ఉన్నది. ఎంఎంటీఎస్ మల్కాజ్గిరికి ఇక్కడ ఒక స్టాప్ ఉండాలి. దీనికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఏదైతే మనకు స్టాప్ ఉందో ఆ స్టాప్ పేరు కూడా మా ఎంఎంటీఎస్ పేరు రైల్వే ద్వారా సర్దార్ పటేల్ నగర్ అనేటువంటి పేరు దానికి ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యంగా రామకృష్ణ గారు వారి యొక్క ఈ కాలనీ పెద్దలందరూ కూడా లక్ష్మణ్ గారు అందరూ కూడా కోరుతూ ఉన్నారు. నిజంగా పటేల్ గారికి అసలైన నివాళి రైల్వే వాళ్ళు ఈ ప్రాంతానికి ఏదైతే ఎంఎంటీఎస్ వస్తుందో ఆ స్టేషన్ పేరు సర్దార్ పటేల్ స్టేషన్గా పడితే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా వాజ్పేయి నగర్లో కూడా ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్ పేరు కూడా వాజ్పేయి నగర్ పెట్టమని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ గతంలో డిమాండ్ చేసింది.